మరణ మాస్ అంటూ బాసిల్ జోసెఫ్ మళ్ళీ మన ముందుకు వచ్చేసాడు. నిజంగా నవ్వించాడా, నిజంగా అలరించాడా, అదేంటో చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, సినిమాలో బనానా కిల్లర్ ఉంటాడు, అంటే ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతను ముసలి వాళ్ళని చంపి వాళ్ళ నోట్లో బనానా పెడతా ఉంటాడు. అలా ఎందుకు చేస్తున్నాడు ఏంటా అన్నది మన క్లైమాక్స్లో చూపించారు. సో అది అసలు స్టోరీ. ఇక సినిమా స్టార్టింగ్ 20 minutes క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ జరుగుద్ది. ఆ 20 minutes స్టార్టింగ్ లైట్గా బోర్గా ఉంటుంది. బట్ ఆ 20 minutes ఓపిక పట్టక తర్వాత లైట్గా స్టోరీ కొంచెం ఎంగేజింగ్గానే ఉంటుంది. బస్సులో ఒక సీక్వెన్స్ ఉంటుంది. హీరోయిన్ ఒకరి పైన పెప్పర్ స్ప్రే కొట్టుద్ది. ఎందుకు కొట్టింది అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి. బట్ ఆ బస్సులోనే అన్ని క్యారెక్టర్స్, స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఆ బస్ సీక్వెన్స్ తర్వాత నుండే స్టోరీ అందుకు ఒక మూవ్ అందుకుంటూ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ మైనస్ పాయింట్ ఏమనిపించింది అంటే, బస్సులో డెడ్ బాడీ పెట్టుకొని ఊరంతా తిరుగుతారు, అయినా వాళ్ళు ఎవరు పట్టుకోరు. అది ఒక సీన్ నాకు బరట్గా అనిపించలేదు. ఇక సినిమాలో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి, బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు అతను. ఏ క్యారెక్టర్ అయినా అవలీలంగా చేసేస్తున్నాడు. క్యారెక్టర్స్ అన్ని ఇంట్రొడక్షన్ స్టార్టింగ్లోనే చేశారు. అది మంచి పని చేశారు అలా చేసి, లేకపోతే తర్వాత మనకు కన్ఫ్యూజ్ అయ్యేది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది సినిమాలో, అది బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్, చాలా బాగా చేశారు. బస్ సీక్వెన్స్ అయితే సూపర్గా తీశారు. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి, సినిమా స్లోగా ఉంది, స్టోరీ బాగుంది, తీసిన విధానం ఇంకొంచెం ఎంగేజింగ్గా తీసుంటే బాగుండి అనిపించింది. ఇక ఇది కామెడీ సినిమా అన్నారు, బట్ అంత కామెడీ ఏం లేదు, నార్మల్గానే ఉంది. మలయాళం వాళ్ళకి బహుశా కామెడీ నచ్చచ్చేమో, బట్ తెలుగు వాళ్ళకి అంతగా ఇది నచ్చదు. ఓకే, క్లైమాక్స్ ఫైట్ సీన్ బాగుంటుంది కామెడీగా. అంటే బాసిల్ జోసెఫ్ తన నటనతో నవ్వించాడు, అలరించాడు అని చెప్పొచ్చు ఆ క్లైమాక్స్ సీన్లో. సినిమాలో సాంగ్స్ తెలుగులో లేవు, అది మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి, ఇట్స్ అ వన్ టైమ్ వాచబుల్ ఫిలిం. బాసిల్ జోసెఫ్ దగ్గర నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, లైట్గా డిసప్పాయింట్ అయినానే చెప్పొచ్చు. సినిమా ఓకే చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏదీ లేదు. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.75. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.